మన మంగళి అక్క కాదండి స్టేజ్ షోల మీద సింధులేస్తూ శివుడి పాటలు సక్కకపోవడదు అనుకున్నామా? కాదండి, ఇప్పుడు చూసారా మందు కొట్టి మై మర్చిపోయి మోహన్ రాగలు పాడుతుందని మనకి ఇప్పుడే అర్థమైంది. చూసారా, బర్త్డే పార్టీ అట చక్కగా గంజాయి కొట్టి మరీ గెంతుతుంటారట. చూసారా, మొత్తం పోలీసులు పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టుకుంటూ ఊరుకుంటారట. పోలీసులు వచ్చి అలాగొచ్చి మొత్తం పట్టుకుంటే ఫారెన్ సెంట్లు వాడుతుండ్రట. ఇక్కడ సెంట్లు ఫారెన్ మందు వాడుతుండ్రట. ఇక్కడ మందులు గట్టి పనికి రాలేదట వాళ్ళకి. చూసారా, మన మంగళి అక్క అంత బాగా మై మర్చిపోయి పాడుతుందంటే మనమేటో అనుకున్నాం. అంతసేపు గెంతాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా. చూసాం, అందుకే కావాలి. పుట్టినరోజు వేడుకలు చక్కగా ఫ్రెండ్స్తోని సెలబ్రిటీలతో చేసుకుందాం అనుకుంది. ఇప్పుడు చూసారా, పాపం పోలీసులకు దొరికిపోయిందట. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలని నన్ను విలేకరు అడుగుతాడు. వీడియో ఆఫ్ చేయమంటే విలేకరు చెప్తాడు, నా డ్యూటీ నేను చేస్తాను, నువ్వెందుకు ఆపమంటాను? నేను ఆపను, నువ్వు చక్కగా శివుడి పాటలే పాడుతున్నావు అనుకున్నాము, కానీ ఇలాంటి చెత్త పనులు కూడా చేస్తున్నాం అనుకున్నాము. ఇప్పుడు తెలుస్తుంది మాకు అనుకున్నాం. ఎంత చక్కగా శివుడి పాటలు పాడుతుంది. మనం అలా ఈసా ఫౌండేషన్లు గట్ట ఎంత బాగా పడుతుంది. లక్షల మంది అక్కడికి వెళ్ళి మై మర్చిపోతారు ఆ అమ్మ పాటకి. ఇప్పుడు చూసారు మన మంగళి అక్క చేస్తున్న పని ఇదేంటి? తప్పు కదా, ఇలాంటి పనులు చేయొచ్చా? మొత్తం మందుల్లో ఇదైపోయి అనవసరంగా మంగళి అక్క తన జీవితాన్ని కెరియర్ని పాడు చేసుకోవడం కాబట్టి మంగళి అక్క తమ్ముడో చేసే ఎవడో ఆయన కూడా గంజాయి గట్టి కొట్టాడట. అలాగుంది సంగతి. మరి ఏడు చెప్తారు పోలీసులు, తర్వాత చెప్తారులేండి. ఉన్న సంగతి అంతా ఈరోజు నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే ఈ సంగతే నాకు తెలిసిందే. రేపు రిమైనింగ్ సంగతి ఏదైనా మిగిలిన సంగతి రేపు చెప్తానులేండి.